కోర్టుకెళ్ళాలంటే నాకు భయం వేస్తోందండి. అక్కడ మీ గురించి ఏం చెప్తారోనని. మీరు అలాంటి తప్పు చెయ్యరు అని నాకు తెలుసండి. కానీ అపూర్వ మామూలుది కాదు కదా. తను ఏదైనా తారుమారు చేసి మీకు ఏదైనా జరగరంది జరిగితే నేను తట్టుకోలేనండి. అయ్యో ఏంటండి, జాగ్రత్తగా చూసుకొని రావచ్చు కదా. మీకేమవుతుందోనని నా గుండె ఆగిపోయినంత పనైందండి. నా దేవత ఉండంగా నాకేమవుతుంది? పొగడ్తలు ఆపండి. నేనేం దేవతని కాదు ఏం జరగకుండా ఆపడానికి. శారదా, నా దృష్టిలో నువ్వు దేవతవి. చీమకు కూడా అపకారం తలపెట్టని మనస్తత్వం నీది. ఏమీ ఆశించని అమ్మ ప్రేమ లాంటి స్వచ్ఛమైన ప్రేమ నీది. తెలుసో తెలియకో నేనెప్పుడైనా తప్పు చేస్తే నన్ను కాపాడేది నీ చల్లని చూపే. నాకు నా బిడ్డలకి దారి చూపించే వెలుతురివి నువ్వు. నేను కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు నాకు ధైర్యాన్ని ఇస్తూ, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు తోడుగా ఉంటూ, నేను భయపడుతున్నప్పుడు ఓ స్నేహితుడిలాగా నాకు సలహాలిస్తూ, ఇన్ని రకాలుగా నన్ను కాపాడుతున్నా నా అదృష్టాన్ని నువ్వు. శారదా, నువ్వు దేవతవే కాక ఇంకేం చెప్పు. నేను మీరనుకుంటున్నంత గొప్పదాన్ని కాదు. అంత గొప్పదాన్ని అయితే మీకు కష్టాలు ఎందుకు వస్తాయి? మిమ్మల్ని జైలు నుంచి విడిపించలేని అసమర్థురాల్ని. కళ్ళ ముందే భర్తున్నా తనే నా భర్తని కనీసం నా పిల్లలకి కూడా చెప్పుకోలేని దౌర్భాగ్యురాల్ని. నేను చేయగలిగిందంతా ఒక్కటేనండి. మీరు ఈ శిక్ష నుండి మీరు త్వరగా బయటపడాలని ఆ దేవుడికి దండం పెట్టుకోవడం తప్ప నాకు వేరే గత్యంతరం లేదండి.